నమస్తే, నేను మీ అజిత్. వారం రోజుల క్రితం ఒక 4 ఏళ్ల చిన్నారిపై ఒక మానవ మృగం 28-30 సంవత్సరాల మానవ మృగం ఆ పాపపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఎల్బీనగర్లో చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ పాపని నిలోఫర్ హాస్పిటల్ నుంచి వారం రోజులుగా ట్రీట్మెంట్ చేయించి నిన్ననే వాళ్ళ ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది. ప్రస్తుతం ఎల్బీనగర్లో వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఆ పాప తల్లిదండ్రులని అడిగి పాప పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ ఆ వ్యక్తి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసు వారు అనే విషయాల మీద మనం ఆ పాప తల్లిదండ్రులని అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనము పాప వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాము. మనతో పాటు ఉన్నారు. ఆ పాప పరిస్థితి ఎలా ఉంది, పోలీసు వారు ఏం చెప్పారో అడిగి తెలుసుకుందాము. అక్క, చెప్పండి, ఎలా ఉంది పాప పరిస్థితి ఇప్పుడు? పాపకైతే బాగాలేదండి, సీరియస్గానే ఉంది. పాపకైతే మీ పిల్లకి సరైన వాద్యం కూడా అందలేదు హాస్పిటల్లో. ఇప్పుడు దాకా ఎవరు వచ్చిన మాత్రం రాలేదు. అయితే మా కారికి అయితే ఎవరు వచ్చి న్యాయం ఏం చెయ్యట్లేదు. మాకు న్యాయం జరిగిద్దని కూడా నమ్మకం కూడా లేదు మాకైతే. ఇప్పుడు దాకా 10 రోజులు అయిపోయి 11 రోజులు కూడా జరిపోయింది. న్యాయం జరిగిద్దని కూడా నమ్మకం కూడా మాకు లేదు. ఇక్కడికి వచ్చి మేము మా పిల్లలు కలుపుకోత మాకే అనిపిస్తుంది. మాకైతే మేము ఇక్కడికి వచ్చి మా పిల్లలు బలి ఇవ్వాలని అనిపిస్తుంది. మాకైతే ఎందుకు ఈ న్యాయం జరగదు? ఏ దేశంలోనైనా తెలంగాణ న్యాయం జరగదు. ఆడపిల్లలకి వాషింగ్ వెళ్తే పిల్లకి లైన్తే పట్టించుకున్న నాతులు ఎవరు లేరా? ఎందుకని న్యాయం జరగరు? ఏం మనుషులమేగా మేము కూడా, జంతువులేం కాదుగా. జంతువులకి కూరమొగలకు కూడా తారే తెలియదు. మనుషులమేగా, ఎందుకు జరగదు న్యాయం? అదే మా ఆంధ్ర పవన్ గారు సార్ నిజంగా చేసేవాళ్ళు ఇలాంటి జరిగితే ఎందుకు చేయట్లేదు ఇక్కడ? ఎందుకు మాకు న్యాయం జరగదు? బతుకుతారు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, అన్నీ చూసాం. పిల్లకి అసలు బాగా అట్లా పిల్ల ఏడుస్తే అల్లాడిపోతుంది పిల్ల. ఇక్కడికి వచ్చి మేము పిల్లల్ని కరిపి తీపించుకోవాలి, పిల్లలు చంపుకోవాలి. మేము ఇక్కడికి వచ్చి బతుకుతారు కోసం మేము వచ్చినప్పుడు పిల్లలకి ఇలా అయినప్పుడు కూర మొగ్గలు ఉన్నప్పుడు ఇలా అయ్యింది. న్యాయం చేయాలిగా. ఏ పిల్లైనా ఆడపిల్లే కదా సార్, చెయ్యాలి కదా న్యాయం. ఇప్పుడు దాకా ఎందుకు చేయట్లేదు? మా పిల్ల విషయాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరు రావట్లేదు ఎందుకు? ఏ కుటుంబం మొత్తం చచ్చిపోతే వస్తారా ఏంటి? వెళ్ళి కుటుంబం మొత్తం వెళ్ళి పోలీస్ స్టేషన్ గారికి వెళ్ళి చచ్చిపోతే మీ అందరూ చచ్చిపోతే వస్తారా ఏంటి? దేనికి న్యాయం చేయరు? మాకు అది కావాలి కదా. మా పిల్లని చంపుకోమంటారా ఏంటి? ఆడికి ఏ శిక్ష పడట్లేదు. మా పిల్లకి ట్రీట్మెంట్ జరగట్లేదు సరిగా. మా పిల్లకి ఏదైనా అవుతే మేము ఎలా తట్టుకోవాలి? 9 నెలలు కానీ మోసుకొని పెంచాము. ఇక్కడికి వచ్చిందా ఇలా అయింది. ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఎక్కడ ఇలా జరగలేదు. ఇక్కడికి వచ్చిందా జరిగింది. పిల్లలందరూ ఇక్కడ చంపుకోవాలండి. మీరు వచ్చి న్యాయం జరగాలి కదా సార్. ఏదైనా కన్న తల్లి వాళ్ళకి తీపి ఎందుకు, కరుపుకోత ఎందుకు మాకు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారు ఫైనల్ గా? అసలు జరిగిద్ది అని అంటున్నారు కానీ ఏం జరుగుతుంది? మాకేం చెప్పలేదు. ఇప్పుడు మేమే ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ అప్ప చెప్పాము. ఆయన్ని మేము వెళ్ళి అప్ప చెప్పాము. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలీదు. ఆయన చల్లపల్లి జైల్లో ఉన్నారో కూడా మాకు నమ్మకం లేదు. ఆయన బెయిల్ మీద వెళ్ళిపోయారని మాత్రం మాకు అది కరెక్ట్ గా అనిపిస్తుంది. నాకైతే అదే నమ్మకం ఉంది. ఆయన జైల్లో లేరు. ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు, బెయిల్ పెట్టించుకుని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారని నాకు అనిపిస్తుంది. ఇంకా చిన్నారిని ఇలా చేసి వెళ్ళిపోతున్నా, నన్ను ఏ ప్రభుత్వం ఏం పేకట్లేదు, ఏం చెయ్యట్లేదు, ఏం నాయకుడు నన్ను ఏం చెయ్యట్లేదు. నాకు ఆ ధైర్యం వచ్చి నన్ను ఎవరు ఏం చేస్తానని ఆయన ఇష్టప్రకారంగా వాళ్ళు చేసేసుకుని పోతుండే. ఆడపిల్లలు ఇంకా కనాలా వద్దా? ఇంకా తల్లులు ఆడపిల్లలు కనాలా వద్దా? చంపేసుకోవాలి ఏంటి కరుపులోనే? ఇంకా బయట భూమి మీదకి వచ్చారు ఆడపిల్లల్ని. లోకం కూడా చూడనవరా పిల్లల్ని? లోకం కూడా చూడకుండా చిన్న వయసులోనే తరగలిచ్చేస్తారు పిల్లల్ని. చంపుకోవాలా మేము ఇంకా కని నమ్మట్లోనే? బతుకు తెరు కోసం వచ్చినప్పుడు దేంట్లో ఏ దేశమైనా అయినప్పుడు ఆడపిల్ల ఒకటేగా. ఆంధ్ర ఆడపిల్ల ఏంటి, ఇక్కడ ఆడపిల్ల ఏంటి? ఏ ఆడపిల్లని ఒకటే కదా. ఎందుకు న్యాయం జరగదు మాకు? దేనికి చేయరు? మాకు ఆ కారణం కావాలి. పిల్లకైనా సరిగ్గా ట్రీట్మెంట్ చేసి పిల్లకైనా ఆరోగ్యంగా ఉండాలిగా. మాకు పిల్ల కోసమే మేము బాగులు పడేది. మాకు బిల్డింగ్లు ఇవ్వని పిల్లని అడ్డు పెట్టుకుని మేము రిమాండ్లు ఏమైనా చేస్తున్నామా? మాకు ఇల్లులు ఇవ్వని మేము అడుగుతున్నాం, డబ్బు ఇవ్వని మేము అడుగుతున్నామా? మా పిల్ల మాకు ఇవ్వని అని అడుగుతున్నాం ఆరోగ్యంగా. అంత మించి మేము ఏం కోరుకుంటున్నాం? మా పిల్ల మా మంచిగా ఆరోగ్యం ఉండటం కావాలని అడుగుతున్నాం. అంత మించి మేమేం అడుగుతున్నాం? న్యాయం చెయ్యండి అని అడుగుతున్నావు కదా. ఆ శిక్ష పడాలి. ఏ ఆడపిల్లని ఇలా ముట్టుకోకూడదు. ఏ చిన్న పిల్లలకి ఇలా కష్టం రాకూడదు. కడుపులో బాధపడిన తల్లి బాధ దానికి రాకూడదు తల్లికి అని నేను బాధపడుతున్నా. అన్ని చెప్పుకున్నా. ఇన్ని మీడియాలు చెప్పా. ఇన్ని ఫస్ట్ నుంచి చెప్తున్నా. బుధవారం నుంచి 100 మీడియాలకి ఇప్పుడు 10 మందిలో వచ్చి చెప్తూనే ఉన్నా. ఎవరు వచ్చారు? మీరు ఇలా జరిగిన తర్వాత ఎప్పుడు అప్పచెప్పారు పోలీసులకు? బుధవారం రోజే తీసుకెళ్ళావు. బుధవారమే నేను హాస్పిటల్ బుధవారం రోజే తీసుకెళ్ళాం. మేము బుధవారం రోజే తీసుకెళ్ళాం. అప్పుడే మీడియాలో అక్కడ పోలీస్ స్టేషన్ గారు ఏమైందమ్మా ఏంటని అందరూ ఎంక్వైరీ చేశారు. ఇంతమంది చెప్పినా ఆ నాయకుడు ఎవరికి తెలియలేదా?
రేవంత్ సార్కి కూడా తెలియలేదా? ఇంతమంది ఫోన్లోకి వచ్చిన వీడియో, ఇంతమందికి తెలిసిన వీడియో ఈ నాయకుడికి తెలియలేదా? మేమేం చేయాలనుకున్నాం? మమ్మల్ని తెలంగాణ వచ్చేలా మనకేంత సంబంధం అని పోయింది. మన ఇంటి ఆడపిల్లలు కాదు, మనోళ్ళు కాదు, మనకెందుకు ఎన్నని వదిలేస్తారా? ఎవరో తెలియని ముక్కు మొహాలు వాళ్ళు, ఆ ఏరియా ఉన్న వాళ్ళు కూడా సహాయం చేశారు మాకు. తెలియని వాళ్ళు ఏ ఆడపిల్లలు ఒకటే ముందుకు వచ్చి ఇంతసేపు ముందుకు వచ్చి ఆరోళ్ళు ఇంతసేపు వాకలాడుతున్నారు. నాయకులు ఉన్నాయి, బలం ఉన్న వాళ్ళకి, చేతులు పరుగుబడి ఉన్న వాళ్ళకి ఇంకెంత చేయాలి? ఇలా జరిగినప్పుడు ఎంత అంటే పిల్లలు ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి వదిలేస్తారేంటి? పిల్లలు చచ్చిపోయిన తర్వాత వచ్చి వదిలేసి ఫ్యామిలీ అంతా చచ్చిపోయిన తర్వాత వచ్చి వదిలేస్తారేంటి? అమ్మ మీరు చచ్చిపోయిన అమ్మ అప్పుడప్పుడు వచ్చి మేము వాడికి ఊరేస్తాం, అప్పుడప్పుడు న్యాయం చేస్తా అంటారేంటి? బతుకున్నప్పుడే కదా, కొంచెం పిల్ల బాగున్నప్పుడు సీరియస్గా ఉన్న కండిషన్లోనే కదా కొంచెం వైద్యం చేసి మా పిల్లలు మాకు ఇచ్చేది, అలాంటి వాళ్ళు శిక్ష పడేది. ఇన్ని రోజుల దాకా చూసాము, ఇంకా ఎవరు రాకపోతే ఏం చేయాలి మేము? మేము ఒక్క పూట వెళ్తేనే గడుపుద్ది మాకు. మేము వెళ్ళి ఇలా తెచ్చుకొని ఇలా తినాలి, పల్లీలు అమ్ముకుంటాం. తోపురి బండి మీద వెళ్ళి తెచ్చుకొని అమ్ముకున్న బతుకులు మాయి. లేని వాళ్ళు మేము ఇక్కడికి వచ్చి 20 రోజులు అయింది. దగ్గర 8వ చివరి రూమ్ లో ఇన్ని చెప్తూనే ఉన్నాం. 8వ తారీఖు అసలు మా ముక్కు మొహాలు కూడా తెలియదు అన్న, ఆయన పేరు కూడా మాకు తెలియదు. మొన్న తెలిసింది శ్రీకాంత్ కాంతి అని పేరు, ఆయన వయసు 30 అని. అసలు వాళ్ళ ముక్కు మొహాలు మాకు తెలియదు. మా పిల్లలతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు. నాకు కడుపులో అంతా ఎంత బాధ. వాళ్ళ అమ్మ ఉన్నది, ముసలాం ఉంటది, ఎక్కడున్నారో తెలీదు మాకైతే. ఇప్పుడు నా పిల్లకి ఇలా అయింది, నేను ఎవరికి ఎవరు చెప్పుకోవాలి? ఏ అమ్మాయిని వచ్చి ఇన్ని రోజులతో చూసి వెళ్తుంది, నా కడుపులో బాధ ఎవరు చెప్పుకోవాలి? నా కడుపు తీపుగానే ఉంది, ఎవరు చెప్పుకోవాలి? ఏం చెయ్యాలి? ఎవరిని తిట్టాలి? ఎవరిని నిలదీసి అడగాలి? నేను ఎవరిని అడగాలి? నిలదీసా చెప్పండి మీరే సార్, ఎవరిని నిలదీసి అడగాలి? పిల్లని ఇలా పట్టించుకుంటే కొంచెం భారం దిగి పిల్లని ఆరోగ్యస్తే మాకు అదే కావాలి కదా. మా పిల్ల కావాలి ఆరోగ్యంగా, మా పిల్ల మాకు కావాలి, ఆ శిక్ష పడాలి. మాకు కొంచెం పిల్ల సహాయం చేయాలి. డాక్టర్లు 7 రోజుల దాకా కొంచెం అన్నారు, మేము 3 రోజుల దాకా కొంచెం డిశ్చార్జ్ చేశారు పిల్లని. 3 రోజులకి అంటే వాళ్ళు చేయాల్సిన మెడికల్ చెకప్ అయినాయి. ఇబ్బంది పెడతారని చెప్పి ఆ సాయంత్రం పంపించేశారు సార్. మీడియా వాళ్ళు వెళ్తే లోపల ఎక్కడైతే బేబీ ఉందో ట్రీట్మెంట్ తీసుకుంటుందో అక్కడ వరకు వెళ్ళరు కదా, మీతో మాట్లాడతారు కదా. అంటే వాళ్ళు చేయాల్సిన టెస్టులు అన్ని చేశారు సార్. వాళ్ళు రిపోర్ట్ కావాలి, వాళ్ళు చేయాల్సిన టెస్టులు చేశారు. వాళ్ళకి వచ్చిన రిపోర్ట్లు మందులు ఇస్తాం, వారం చెకప్ కావాలి, పిల్లని 20 రోజులు ఉంచాలి, బయటకు తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయిపోతాయి, ఏళ్ళల్లో లక్షల్లో అవుతుంది పిల్ల, మీరు కాపాడగలరా? అది ఆపరేషన్ చేసేప్పుడైనా పిల్ల ప్రాణాలైన ప్రమాదం మేము చెప్పలేం గ్యారంటీ అని చెప్పిన వాళ్ళు. లోపల సీరియస్గానే అవుతుంది పిల్ల, పైకి చూస్తే కొంచెం అలా ఉన్నా లోపల సీరియస్ అయితే అవుతూనే ఉందని చెప్పిన వాళ్ళు ఎందుకు పంపించారు? సరే ఇప్పుడు రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదు. అది మందులైనా తెచ్చుకుంటా కానీ మాకు కాగితాలు మీకు ఎందుకు అమ్మని అన్నారు. ఈ పిల్లని ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటారు? మా అమ్మాయి ఎవరు లేదు, పోలీసు వాళ్ళు అన్నారు, కానిస్టేబుల్ అన్నారు, వాళ్ళే అన్నారు. జిరాక్స్ కాఫీ పోలీసు హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ కానించి తీసుకున్నాం, మేము కంప్లైంట్ ఇచ్చిన అన్ని వాళ్ళ కానించి తీసుకున్నారు. జిరాక్స్లు కూడా వాళ్ళ కారు ఉన్నాయి. మేము అడిగితే మీకు అవసరం లేదు ఏమో అన్నారు. సరే ఈ మూర్ఖులు మా అమ్మాయిని చేశారు, ప్రభుత్వం అమ్మాయిని ఏం చేయాలనుకుని బలి తీయాలనుకుంటున్నారు ఏంటి? పోలీసు ప్రభుత్వం నాయకులు అందరూ మా పిల్లని బలి తీయాలని అనుకుంటున్నారు ఏంటి? మమ్మల్ని జరగకపోతే మా కుటుంబం అంతా ఇలా చేశారు, ప్రభుత్వం వల్ల చచ్చిపోయి మేము అని చెప్పాలి. ఇంకా మేము ఇంకా తెలంగాణకి ఇంకెవరు రారు. ఇలా జరుగుతున్న తెలంగాణ బతుకుతారు కూడా ఎవరు రారు. ఇంకా నంబర్ ఇంకా తెలంగాణ అంటే ఇంకా నంబర్ న్యాయం జరగదు, ఇక్కడ ఏది రాదు, బతుకుతారు కూడా ఎవరు రారు. ఇంకా తెలంగాణకి వస్తే ఇంకోసారి ఏ తల్లిని ఆడపిల్లలు పట్టుకొని రాలేదు. ఇంకా ఇంకంతే, ఎవరైనా అంతంత మాత్రమే, ఎవరు రారు. ఇంకా మీ ఈ 2 రోజులు చూడండి, ఎవరైనా వస్తారేమో అని అన్నారు. ఎవరైనా మేడం వచ్చి ఇంట్లో పిల్లకి కావాలి సరుకులు అవి వేయించింది, మాకు వేయించింది వెళ్ళి. మేడాలు అంగన్వాడీలు వచ్చారు, వచ్చి సరుకులు వేయించారు. వాళ్ళకి కదిలిన మనసు నాయకులు ఎందుకు కదలట్లా? ఆ జాలి నాయకులకు లేదా? కన్న తల్లే కానీ నా నాయకులు కూడా వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు కదా, అవి కలదా? మాకు అసలు అవసరంలా, మాకు అవన్నీ ఏం అవసరంలా. నాకు మా కూతురికి ట్రీట్మెంట్ కావాలి, ఆరోగ్యాన్ని చేయాలి, మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగేట్టు నా కూతురికి ఆరోగ్యంగా ఉన్నట్టు కావాలని మేము అనుకుంటున్నాం.
ఓకే. మాకు అది ఒక్కటి చేసి పెట్టండి. లేదు చెయ్యి ఇప్పుడు దాకా 2 రోజుల చూడదాన్ని వస్తారేమో ఎవరొకరు, ఇప్పుడు దాకా ఇంకెవరు రాలేదు. ఇంకెళ్ళి అక్కడే ఇలా చచ్చిపోతేనే న్యాయం చేస్తారేమో, అప్పుడప్పుడు పరిగెత్తుని వస్తారేమో. మాకు అసలు నమ్మకం కూడా లేదు చేస్తాను. పవన్ కళ్యాణ్ సార్ అయినా అదే ఆంధ్రాలో ఇష్యూ అయితే ఇప్పుడు దాకా 10 రోజులు 11 రోజుల దాకా ఇలా అయితే వదిలేరు మమ్మల్ని అయితే. ఈ పార్టీకి ఏదో ఒక న్యాయం జరిగేది, పిల్లల కోసమైనా ఆరోగ్యంగా హాస్పిటల్ చదువు తప్పని ఇంటికి వచ్చేసింది శాపంగా నా కూతురు. ఆ 9 రోజులు పాపే కనపడిపోతేనే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సార్ దిగి కనిపెట్టి ఎంక్వైరీ చేసి చర్య తీసుకొని ఆ అమ్మాయిని ఒకరినొకరు కనిపెట్టారు ఆయన. అలాంటిది ఇలా ఘోరంగా జరిగినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు ఇలా చేస్తే ఎందుకు చేయట్లేదు? మాకు అది ఒక్క చేయండి. రేవంత్ సార్ ఇన్నిసార్లు చెప్తున్నాం, మీకు 2 చేతులు ఎరుగుతున్నాం, చెయ్యండి మాకు న్యాయం. లేదు మీకు ఉద్యమం అంటే చచ్చిపోయినప్పుడు రాము ఏం చేయము, మీకు ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ మేము పట్టించుకోము, తెలంగాణ ఏ న్యాయం జరగదు అంటే వచ్చి డైరెక్ట్ చెప్పండి. మాకేదో ఒక విషయం మా పిల్లలు మాత్రం మా ప్యానల్తో నువ్వు చెయ్యవు ఈ నాయకులు చెయ్యాలి కురితి ఏం తీనంటే అవి మాకు అప్ప చెప్పేసి మామే శిష్య చేస్తారా, మామే చేస్తాం అంతే. ఇంక ఒక్కసారి చెప్తున్నాం, చెప్పి 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 మాకు గోర ఏది అవ్వట్లేదు, నమ్మకం లేదు. ఒక్కసారి చూడండి, మా న్యాయం చెయ్యండి. ఇది ఒకటి మీరేనా అంతవరకైనా తీసుకెళ్ళండి. వీడు మీరైనా అన్ని విషయాలకి తరిక చేసి ఆయన ఒక్కరికైనా తీసుకెళ్ళండి. తప్పకుండా మాకైనా మీరే న్యాయం చేయండి. మాకైతే మా వాళ్ళు మాకు 100 రెట్లు నమ్మకం లేదు. నా కూతురికి ఏదైనా అవుతే మాకు 4 పిల్లలన్నీ, మాకు 4 పిల్లలు, మాకైతే ఇంకేం లేదు. ఆ పిల్లకి ఏదైనా అయితే మేము ఇద్దరిని చచ్చిపోతామే. మేము మా సావి ఇంక మేము చచ్చిపోతాం తప్ప మాకే ధర. మీదే న్యాయం చేయండి రేవంత్ సార్, 2 చేతులు ఏరుకుంటున్నాం ఇంకంతే. అదే సార్ ఖచ్చితంగా వాటికి వాడు శిక్ష పడాల్సిందే. వాడు 28 సంవత్సరాలు ఉన్నా మంచిగా తిని వస్తాడు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మేము పక్కగాలి సార్, పక్క గుడిజంగ మాది. ఈ పాప వచ్చి చెప్పబట్టి మేమందరం ఎవరైనా ఆడదే కదా అయ్యో పాపం అని రాగలిగాం. ఈ ఏరియాలో ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఇట్లా తొంగి చూసిన వాళ్ళు లేదు ఈ ఏరియాలో మొత్తం. పక్క బస్తీ ఈ గల్లీ దాటితే పెట్రోల్ బస్తీ, పాత బస్తీ నుంచి ఇచ్చేడు ఉంటున్నారు పెట్రోల్ బస్తీ. నాకు 50 సంవత్సరాలు నేను ఈ బస్తీలో కాపురం చేసి నేను అప్పటి చూస్తున్నా. పిట్లోళ్ళకి ఏమైనా జరిగితే ఇంట్లో బూడ్చిపెట్టేస్తారు వాళ్ళు. వీళ్ళ అమ్మాయికి కాడు బతకొచ్చాడు కాబట్టి వాడు వదిలేసి తీసుకుపోయి పోలీసు కాపు చెప్పారు. అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అనేది ఉండదు కదా, అందరూ ఒకటే. ఆడపిల్ల అంటే ఆడపిల్లనే, ఈడిని వదిలిపెట్టేస్తే ఇప్పుడు శిక్ష పడపోతే వాడు తెప్పుకొని ఇంకో రోజులకు వచ్చినా ఇంకో పిల్లని చేసేస్తాడు. అప్పుడు దాకా ఉండొద్దు, వాడు శిక్ష పడాలి, పిల్లకి మంచి వైద్యం. ఎంతసేపు ఉన్నాయి కాలనీలో ఉన్న వాళ్ళు మీరు మట్టికే సపోర్ట్ ఇస్తారు, అసలు ఎవరు వచ్చి పలకరించిపోయే పరిస్థితి. కనీసం నేను కూడా ఇప్పుడు మేము కూడా ఎలక్షన్ లో తిరుగుతా, ప్రతి వాళ్ళని ఇట్లా పట్టించుకోవట్లేదు. ఎందుకు ఈ పాపని నిన్న కూడా నిలబడి పోయే వాళ్ళని కూడా అడిగిన, మరి ఎలక్షన్కి అయితే అందరికి వెళ్ళినప్పుడు వస్తారు, ఏం పని మీరు పిల్లకి ఎక్కడ జరిగింది రాలేదు మీరు పట్టించుకోదంటే చూద్దాం అక్క వస్తాం అక్క అంటే వెళ్ళిపోయారు. 2-3 ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు వాళ్ళకి. మరి వాళ్ళకి లేని వాళ్ళైనా బతకొచ్చిన వాళ్ళైనా వచ్చి ఒక నెలే కదా వాళ్ళు ఏం పట్టించుకుందాంలే అన్నట్టు వదిలేస్తున్నారో తెలియదు. వాళ్ళకి ఏమి ఇప్పుడు ఆస్తులు ఇల్లులు వాళ్ళ పొలాలు ఏమని ఆడిల్లు ఇమని ఈడేమని ఎవరు అడగట్లే వాళ్ళని. వాళ్ళు బద్దరు కదని పల్లీలు అమ్ముకుంటారు వాళ్ళు. దేవుడు పుట్టించిన బద్దరు ఎప్పుడైనా చూపిస్తాడు. ఇప్పుడు ఈ దారుణానికి ఒడిగట్టినోనికి అక్క గాని చెల్లి గాని 2 అక్కలు ఉన్నారంట, బంధువులు ఉన్నారు, మేనమామ మేనత్త ఉన్నారు, వెళ్ళిపోయారు పారిపోయారు వాళ్ళు. వాళ్ళు చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. వాడిని తెచ్చి కొలువు పెట్టుకున్నారు, పిల్లని ఇస్తానని కొలువు పెట్టుకున్నారంట ఇక్కడ. ఏది ఊడ్చే కొలువు, సపాయి కొలువు పెట్టిస్తారు మేనత్త మేనమామ, ఆయన బిడ్డరు ఇస్తానని. ఈ ప్రవర్తన చూసి ఆయన బిడ్డరు ఈయనన్నారంట. ఈయనందుకు తల్లిని తీసుకొని ముసలమ్మని తీసుకొచ్చి ఈ రూమ్ లో ఉంటున్నాడంట. వాడు 3 సంవత్సరాల నుంచి ఈడు ఉంటున్నాడంట. ఈడొచ్చి 20 రోజులు అవుతుంది ఇల్లు వచ్చి. మా బస్తీలో ఉన్నా బాగుండే, ఆ రూమ్ లో ఒక బాగా వచ్చిందని భయపడి చిన్నపిల్ల తల్లి కాబట్టి ఈడ పల్లి ప్లేస్ ఉంది బండి పెట్టుకునేకి, పల్లీలు ఉడకబెట్టిన కట్టెల పొయ్యి మీద అని ఉంటదని ఈడికి వచ్చారు. ఈ రూమ్ లోకి వచ్చారు వాళ్ళు అంతే. ఆడికి వచ్చి పిల్లని ఎత్తుకొని వచ్చి బస్సు దవాఖాన ఉంది పక్కనే, ఆ దవాఖానకు వచ్చి చూపించుకొని ఏడ్చుకుంటూ వస్తే ఈడ కూర్చోబట్టి చెప్పబట్టి మేమందరం ఆడవాళ్ళం కాబట్టి మాకు బాధ అనిపించి వచ్చేసి మేము ఈ చర్య తీసుకోగలిగాం. అప్పటికిప్పటికి ఆ బస్తీ వాళ్ళు మేమే వస్తున్నాం. మీడియా వాళ్ళు వచ్చినా పిల్లకు ఓదార్చడానికి ఏదైనా చెప్పనీకి వచ్చినా బత్తెని చూసినా ఏదైనా ఖర్చు చూసినా మా బస్తీ వాళ్ళు మేమే వస్తున్నాం. కానీ ఈ ఏరియాలో ఒక్కరు తొంగి చూస్తలేదు. అది ఎందుకో మరి అర్థం కావట్లా. పెట్టు లంచాలు లేని వాళ్ళైనా వాళ్ళు లేని వాళ్ళైనా అదే లంచాలకు దీనికి సంబంధం లేదు కదా, ఇది లంచాలు ఇచ్చి పని చేయించుకునే పని కాదు. అట్లా కాదు కదా అసలుకి. ఒక రాజకీయ నాయకుడు అయితే వాడేమని చేస్తాడో పోతే అన్నట్టు చర్య తీసుకుంటారా? ఒక పెద్ద మనిషికి ఏమైనా జరిగితే, పెద్ద ఇంట్లో ఏమైనా జరిగితే వాళ్ళు పెద్ద కుటుంబం
వాళ్ళు ఏమైనా అంటారని చర్య తీసుకుంటారు. అప్పుడు ఎప్పుడు చర్య తీసుకుంటారు? దేని చర్య తీసుకుంటారు? ఇప్పుడు ఆ పాప ఏముంది, మేమందరూ కుటుంబం మొత్తం చచ్చిపోయినాక వస్తారా అంటుంది. ఆ పని చేస్తాను, నిన్నే పిఎస్ కాడికి వెళ్తాను అంది పిల్లల్ని తీసుకొని. మేమే ఉండన్నాం, వాళ్ళ ఆర్చాలను వచ్చారు. ఆగమ్మ, రేపు పోరాటం హక్కుల కోసం పోరాటం చేస్తారు చూడు, ఆ పార్టీ వాళ్ళు వస్తారంట, మాట్లాడదాం. వాళ్ళు వచ్చిపోయినాక మనం వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్దాం అని మేమే ఆపాము. పిల్లల్ని తీసుకొని చచ్చిపోతాను పోయింది. ఎంత పార్టీ వాళ్ళు కనీసం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ నుంచి అయితే అసలు ఏది లేదు ఆమెకి. ఏదో ఆ పక్కన వాళ్ళు హెల్ప్ చేయడం తప్ప, అంగన్వాడీ వాళ్ళు హెల్ప్ చేయడం తప్ప ఆమెకంటూ ఇక్కడ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అంటే ఏ హెల్ప్ లేదు. కనీసం ఇక్కడున్న ఈ మున్సిపాలిటీలో ఉన్న అయినా కూడా, ఇక్కడ ఉన్న సర్పంచ్ అయినా కూడా ఎవరైనా కానీ ఆమెకైతే ఏ హెల్ప్ లేదు, ఏ సాయం లేదు సార్. అసలు వారం ఉంచుకుంటా అన్న వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళకి తోడుగా ఉంటున్నారు, ఇంత మద్దతు ఇస్తున్నారు కదా, మీరు అందరు పోయి పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో మేమే ఉన్నాం సార్. మరి పక్క కాలనీ జంగయ్య కాలనీ మాది. అసలు వాళ్ళకు ఉందే మేము అసలు ఇక్కడ ప్రస్తుతానికి ఉండాల్సింది. ఇంతమంది వెళ్తే కూడా వాళ్ళ నుంచి స్పందన ఎలా లేదు, వస్తుంది? స్పందన లేదు సార్. అసలు బతుకు తెరకి వచ్చిన వాళ్ళను ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలి. గవర్నమెంటే పట్టించుకోవట్లేదు సార్. పక్క కాలనీ ఉండటంలో మేము పట్టించుకుంటానంత ఇదిగా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. వారం ఉంచుకుంటాము, చాలా సీరియస్గా ఉంది ఆ పిల్లకు, మీరు ఆరోళ్ళ కాదా అని డాక్టర్లు తిట్టిన వాళ్ళు అట్లా 3 రోజులకే పంపించి కనీసం ఇప్పుడు ఆ పిల్ల కండిషన్ ఎట్లా ఉంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇంటికి తీసుకెళ్తే మీరు చూసుకోలేరు అన్న డాక్టర్లు ఇప్పుడు ఎలా పంపించేశారో అసలు వాళ్ళకే తెలియదు సార్. అదే ఒక డాక్టర్లకో ఇంజనీర్లకో కొంచెం పలుకుబడి ఉన్నటోళ్ళకి అదే జరిగితే ధర్నాలు చేసి రోడ్ల మీద పడి కార్లు పగలగొట్టి వాళ్ళ ఇల్లులు పగలగొట్టేటోళ్ళు అయితే బాగుంటారు సార్. బతుకు తెరకు వచ్చిన వాళ్ళను కనీసం 2 వారాలుగా అంది ఇట్లా జరిగిందంటే కనీసం అంటే హైదరాబాద్కి ఇంకా నిజంగా ఆమె చెప్పినట్లు తల్లి ఎవరైతే రారు సార్ బతుకు తెరకు. పేదవారికి ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం ఉండకూడదు కదా. డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం ఉంది, పేదవారికి ఒక న్యాయం ఉంది సార్. పలుకుబడిన వాళ్ళకే ఉంటుంది ఏదైనా. పేదవాళ్ళకి అసలు అయితే ఏ న్యాయం జరగదు సార్. పేదవాళ్ళకి అసలు న్యాయం అనేది జరగదు. పలుకుబడిన వాళ్ళకు అదే ఒక డాక్టర్కో, ఒక ఎమ్మెల్యే కూతురుకో, ఒక ఎంపీ కూతురుకో అట్లా వాళ్ళ రిలేటివ్స్గా జరిగితే అప్పుడు ధర్నాలు చేసిరు, రోడ్ల మీద నినాదాలు చేసి పనికి వస్తుంది సార్. ఇట్లాంటి వాళ్ళకైతే అసలు జరగదు. అసలు ఇట్లా వస్తున్నారు సార్ ఛానల్ వాళ్ళు, ఇంతమంది ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు, అది వాళ్ళకు ముఖ్యమైన మాత్రమైతే సరే మిగతాడన్నీ ఎడిట్ చేస్తున్నారు సార్. మేము చూస్తున్నాం యూట్యూబ్లో, ఫోన్లలో కూడా. ఇప్పుడు ఇట్లా మెసేజ్ తీసుకోవడానికి వస్తున్నారు, వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రతి వాళ్ళ బాధ కానీ వాళ్ళ బాధ చూసిన వాళ్ళు కానీ చెప్తున్నారు కదా, వాళ్ళ వీడియోలు మాత్రం ఉంచట్లేదు. వాళ్ళకి కావాల్సింది మాత్రం ఉంచుకొని మిగతా అన్ని ఎడిట్ చేసేస్తున్నారు సార్. అలా ఎలా చేస్తారు? ఇది తీసేసే సందర్భం కాదు కదా, ఒక పాపకు న్యాయం జరగాలని చెప్పేసి. లేదు సార్, వాళ్ళకి కేవలం మెయిన్ వాళ్ళకి అవసరమైన మాత్రమే ఉంచుకొని మిగతా అన్ని తీసేస్తున్నారు సార్. ఏం ఉంచట్లేదు. వాళ్ళ బాధ అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుంచి కనీసం వాళ్ళకి తిండి లేవు, నీళ్ళు లేవు సార్. మరి హాస్పిటల్కి వచ్చి ఇన్ఫెక్షన్ అయితే చూపించుకోవాలమ్మా, వారానికి ఒకసారి సూదేపించుకోవాలని చెప్పిన వాళ్ళు కనీసం మరి పోలీసు వాళ్ళన్నా మరి ఏంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వీళ్ళు పేపర్లు రిపోర్ట్లు, డాక్టర్లో ఉన్న రిపోర్ట్లు పోలీసు వాళ్ళకి ఇవ్వడం తప్పు సార్. అసలు ఆ పిల్లకి ఏం ప్రాబ్లం ఉందో రిపోర్ట్లు ఉంటే అసలు మీకు చూపిస్తే ఆ పిల్లకి ఎంత ప్రాబ్లం ఉండేది తెలిసేది సార్. వీళ్ళు ఒక్కటి చేసిన తప్పు. అసలు ఆ రిపోర్ట్లు అనేది పోలీసు వాళ్ళకి ఇవ్వడం తప్పు. ఆ రిపోర్ట్లు ఉంటే చూపిస్తే తెలిసేస్తారు అసలు ఆ పిల్లకి ఎంత ప్రాబ్లం ఉంది, మంచిగా ఉందో లేదో. వీళ్ళు డబ్బు గురించి ఆశపడుతున్నారు. వాళ్ళకేం బిల్డింగ్లు ఇవ్వాలని అడగట్లేదు, సాయం లక్షలు సాయం చేయమని అడగట్లేదు. ఆ పిల్లకు ప్రైవేట్లో అయినా 10 లక్షలు అంటే అవుతాయని చెప్పారండి సార్. డాక్టర్లే, గవర్నమెంట్లో డాక్టర్లే. మరి 10 లక్షలు ఖర్చు అవుతాయి, ఇంటికి తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, చూసుకోలేమన్న వాళ్ళు ఇలా పంపించడం కూడా పద్ధతి కాదు కదా సార్. వాళ్ళకు కూడా కొంచెం ఉండాలి కదా జ్ఞానం. ఎంబీబీఎస్ చదువుకుంది ఎందుకు సార్? ఇలాంటి పిల్లల గురించే కదా. మీకు ఏదో ఇష్యూ అవుతుందని మీరు పంపించడం న్యాయం కాదు కదా. ఇష్యూ అవుతుందంటే ఇప్పుడు మీడియా వాళ్ళు ట్రీట్మెంట్ జరిగే ప్లేస్ వరకు, ఆ రూమ్ వరకు అయితే వెళ్ళరు కదా. పేరెంట్స్ కానీ పాపకు సంబంధించిన వాళ్ళు గేట్ దగ్గర మాట్లాడతారు. 10 మందికి తెలియజేయాలి, న్యాయం జరగాలనే విషయం మీద ద్వారాగానే కదా సార్. ప్రతి ఒక్కసారి పోవాలన్నా ఏదైనా ఇట్లా జరిగిందంటే మీడియా వాళ్ళ ద్వారా వెళ్తేనే కదా సార్. అది కూడా ఆమె సండే రోజు జరిగితే బుధవారం రోజు మాకు చెప్పేదాకా తెలియదు. ఇట్లా పక్కన వాళ్ళకి చెప్తే కూడా నువ్వు 2 వారాలు కాలేదు వచ్చి మా పిల్లోడి మీద నిందలేస్తున్నావు అమ్మ అన్నారు. అదే ఆమె కొన్ని రోజులు మా కాలనీలో ఉంది కాబట్టి ఏడ్చుకుంటూ అటు ఇటు పిల్లలు ఎత్తుకొని తిరుగుతుంటే మేము ఆ బాధ చూడలేక వచ్చినాం సార్. అంతే. మేము అప్పటికి కూడా నువ్వు ఆయన మీద నిందలేస్తే అట్లా ఒప్పుకోరమ్మా, నీ ఏదన్నా ఉంటేనంటే అప్పుడు వనస్థలపురం హాస్పిటల్కి వెళ్తే ఆమె ఇట్లా చెప్పింది, ఇబ్బందిగా చాలా ఉంది, మీరు అక్కడ నీలపురం హాస్పిటల్కి వెళ్ళాలి అని ఆమె రాసిస్తేనే అప్పుడు వెళ్తేనే సార్ ఈ విషయం తెలిసింది. ఆమె కూడా ఇంత జరిగిందని, లేకపోతే 3 రోజులున్న ఆమె కూడా ఏం తెలియలేదు సార్. 3 రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడు 10 రోజులు అవుతున్నా ఇంకా ఇంత రేవంత్ రెడ్డి సార్ గారి పోదా సార్ ఇది?
ఈ మెసేజ్ అయితే పోతుంది కదా. అవును. రేవంత్ రెడ్డి సార్ గాడికి పోతుంది, ఎవరికైనా పోతుంది సార్. పోకుండా అయితే ఏముండదు, ఎమ్మెల్యేలకు పోతుంది, సీఎంలకు పోతుంది, ఎవరికైనా పోతుంది. మెసేజ్ పోకోకుండా అయితే ఉన్నది కదా సార్. మరి ఏం హెల్ప్ చేస్తున్నారు సార్ ఆమెకి? ఏమన్నా అంటే డబ్బుల గురించి మన పిల్లల భవిష్యత్తు చూసుకుంటాం, కానీ డబ్బులు ఇవాళ ఉంటే రేపు వాళ్ళు సంపాదించుకోలేరు సార్. డబ్బులు 10 లక్షలు అంటే ఖర్చు అవుతుంది అని చెప్పారండి సార్ ఆ పిల్లకి ప్రైవేట్ లో చూపిస్తే. మరి 10 లక్షలు భరాయించాల్సిందే సార్. ఇప్పుడు తెలంగాణకు వచ్చినందుకు మనం ఒక్క దేశం ఒక ప్రాంతం నుంచి వచ్చినప్పుడు మన కాడ జరిగినప్పుడు మనం స్పందించాలి కదా సార్. ఇదే అయితే ఆంధ్రాలో అయితే ఇట్లయితే ఉండదు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు అసలు గ్రేట్. అక్కడ ఆంధ్రాలో చేస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు అలాంటి ఆయన మనకి హైదరాబాద్లో ఉంటే చాలా బాగుంటుంది సార్.